జబర్దస్త్లో కొమురక్క పేరుతో లేడీ గెటప్ వేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొమురం. డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో 10వ తరగతి అయిపోగానే హైదరాబాద్కు వచ్చాడు కొమురం. మొదట్లో హోటల్లో పనిచేస్తూ కిరాణం దుకాణం పెట్టి హోటల్ స్టాఫ్కు ఉద్దెర ఇచ్చేవాడు. ఇక హోటల్లో పని అయిపోగానే కోటిలో ఎఫ్ఎం రేడియోలు, బ్యాగులు అమ్ముకునేవాడు. వర్షాకాలం వస్తే గొడుగులు, పర్సులు అమ్ముకునేవాడు. అలా 8 ఏళ్ల పాటు కష్టపడి పని చేశాడు. అలా హైదరాబాద్లో 8 ఏళ్లు పనిచేసిన తర్వాత తిరిగి సొంతూరు షాద్నగర్కు వెళ్లిపోయాడు. పెళ్లి తర్వాత ఓ కంపెనీలో హమాలీ పనిలో చేరిన కొమురం జీతం రూ. 4500 మాత్రమే. హమాలీ పనితో పాటు అక్కడ బాత్రూంలు కూడా కడిగేవాడు. ఇక ఆ తర్వాత కొన్ని నెలకు జబర్దస్త్లో అవకాశం చిక్కించుకున్నాడు కొమురం. జబర్దస్త్లో పశువులు అంటే ప్రాణం అంటూ కొమురం చేసిన ఓ కామెడీ ఎపిసోడ్ బాగా వైరల్ కావడంతో కొమురక్క పేరు అందరికీ తెలిసింది. ఒకప్పుడు వాళ్లకు షాద్నగర్లో 20 ఎకరాల వరకు భూమి ఉండేది. అయితే వాళ్ల నాన్న అమ్ముకుంటూ వచ్చి చివరకు 5 ఎకరాలకు తీసుకొచ్చాడు. అప్పటి నుంచే కొమురకు భూమి కొనాలనే ఆశ ఉండేది. దాంతో సంపాదించిన ప్రతి పైసా భూమిపై పెట్టాడు. అప్పట్లో చాలా తక్కువ ధరకు భూమిని కొన్నాడు. ఇప్పుడు దాని విలువ పెరిగింది. మీ ఆస్తి మొత్తం విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు కొమురం నవ్వుతూ అంత ఉందని చెప్పలేను కానీ అదృష్టం కొద్దీ అప్పట్లో తక్కువ ధరకు ల్యాండ్ కొంటే ఇప్పుడు దాని విలువ పెరిగింది అని చెప్పాడు.